అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉగాది కానుక ప్రకటన వచ్చేసింది. పెండింగ్ బకాయిల చెల్లింపులు. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా పెండింగ్లో ఉన్న బిల్లులు జమ అవ్వాలని భావించే ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి 25,000 కోట్ల పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయండి. ఈ 25,000 కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లింపులు జరిగే విధంగా చూడండి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించారు. అయితే ఈ తరుణంలో ఉద్యోగులకు ఈ నెల ఆఖరికి అంటే మార్చి 29, 30, 31కి అంటే ఆ టైంలో ఉగాది కూడా ఉంది. ఈ ఉగాది పండుగ కానుక పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మనకి రిలీజ్ చేయడం కూడా జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి కొన్ని నిధులు అయితే వస్తున్నాయండి. ఆ నిధులను దేనికి ఖర్చు చేయకుండా ఓన్లీ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి ఆ అమౌంట్ని యూజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో విడతల వారీగా బకాయిల చెల్లింపులకి సంబంధించి తొలి విడత కింద ఈ నెలాఖరికి విడుదల చేయబోతున్నారండి. ప్రభుత్వం మొదటి దశలో జీపీఎఫ్ జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో సుమారుగా 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల వరకు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులకు గతంలో పెండింగ్లో ఉన్న డబ్బులు త్వరగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. కేంద్రం నిధుల వినియోగం ఈ చెల్లింపులకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి అందే వాటితో నిర్వహించబోతున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం వినియోగించబోతున్నారు. దీంతో ప్రభుత్వం మెల్లగా ఆర్థిక ఇబ్బందులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో కాబట్టి ఈ నెలాఖరికి సుమారుగా 4,000 నుంచి 5,000 కోట్ల బకాయిలు విడుదల చేయబోతున్నారండి మొదటి విడతకు సంబంధించి. దీనికి సంబంధించి మరిన్ని షెడ్యూల్స్ అయితే రావాల్సి అయితే ఉంది. అయితే ఫస్ట్ గుండా మనకి నెలాఖరికి ఈ 5,000 కోట్ల బకాయిలు వచ్చాక తర్వాత పూర్తి వివరాలు అయితే ప్రభుత్వం అయితే చెబుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.